హలో అండ్ వెల్కమ్ టు క్రిచాడి వెంకటేష్. మీలో ఎంతమంది ఎకనామిక్స్ చదువుకున్నారో నాకు తెలియదు, కానీ ఎకనామిక్స్లో ఏం చెప్తారంటే కాంపిటీషన్ అనేది దట్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్. అంటే క్యాపిటలిస్ట్ ఎకానమీ అనేది కాంపిటీషన్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఒకే దాని గురించి ఇద్దరు పోటీ పడితే దాంతో ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఆ పోటీ వల్ల మీకు మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్తారు. కానీ ఇది అన్నిసార్లు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. క్రికెట్లో కూడా కొన్ని సందర్భాల్లో అంటే ఒక ప్లేస్కి ఇద్దరి మధ్య పోటీ ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఆ పోటీ వల్ల ప్రెషర్ కూడా క్రియేట్ అవుతుంది కొన్ని సందర్భాల్లో. దాని గురించే నేను వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అలాంటి ఒక పోటీ నాకు మన ఇండియన్ టీమ్ ఫర్ ఛాంపియన్స్ ట్రోఫీ కనిపిస్తుంది. అది ఎవరి మధ్య అంటే ఇద్దరు రిస్ట్ స్పిన్నర్స్ ఉన్న టీంలో కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి. సో వీళ్ళిద్దరిలో ఒక్కరు మాత్రమే ఆడే అవకాశం నాకు 11లో కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో, యాజ్ థింగ్స్ స్టాండ్స్ నో. ఇద్దరు ఆడితే అద్భుతంగా ఉంటుంది, ఇద్దరు ఆడితే చాలా బాగుంటుంది, కానీ ఇద్దరు ఆడితే బ్యాటింగ్లో డెప్త్ తగ్గుతుందని ఒక భయం కూడా మనకి కనిపిస్తుంది. సో ఐ థింక్ ఆ సినేరియోలో ఇద్దరి మధ్య ఒక పోటీ ఉంది. ఈ పోటీ అవసరమా అనేది నా ప్రశ్న. ఈవెన్ సంబడి లైక్ రవిచంద్రన్ అశ్విన్ కూడా వాజ్ హైలీ క్రిటికల్. తన యూట్యూబ్ ఛానల్లో 5 స్పిన్నర్స్తో ఇండియా వెళ్ళడాన్ని అతను చాలా గట్టిగా క్రిటిసైజ్ చేశాడు. ఎలాంటి నీళ్లు నమ్మడం నాది, నెవర్ మిస్డ్ ఎనీ బర్డ్స్. 5 స్పిన్నర్స్తో వెళ్ళబెట్టి అక్కడ స్పిన్కి పెద్దగా స్పిన్నర్స్ పెద్ద పర్చేజ్ ఉండదు అక్కడ పిచెస్ మీద. 5 స్పిన్నర్స్ టూ మెనీ, వన్ కూడా టూ మెనీ అన్నాడు. అది నాకు వాళ్ళిద్దరి మధ్య ఒక అనవసరమైన ఒక కాంపిటీషన్ క్రియేట్ అవుతున్నట్టుగా నాకు అనిపి ఇద్దరు ఒకరే ఆడతారు. మనం తీసుకెళ్తున్న 5 స్పిన్నర్స్లో 3 మాత్రం ఆడతారు, ఇద్దరు బెంచ్కే పరిమితం అవుతారు ఆల్ ద టైం. ఇద్దరు స్పిన్నర్స్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా అంటే అదొక లెక్క. క్లారిటీ మిస్ అవుతున్నా. ఎందుకు నేను విషయంగా అంటున్నానంటే కుల్దీప్ యాదవ్ మీకు విల్ బి యువర్ ఫస్ట్ చాయిస్. అది ఈవెన్ గౌతమ్ గంభీర్ కూడా థర్డ్ వన్డే అగేన్స్ట్ ఇంగ్లాండ్ తర్వాత అతను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పింది ఏంటంటే మాకు వికెట్ టేకింగ్ బౌలర్ కావాలని చెప్పి వరుణ్ చక్రవర్తిని తీసుకున్నాం, జైస్వాల్ని పక్కన పెట్టి వికెట్ టేకింగ్ బౌలర్ మాకు అవసరం అని తీసుకున్నాము. అంటే అతను తీసుకున్నామంటే అతను ప్రతి మ్యాచ్లో స్టార్ట్ అవుతాడని కాదు, అతను ఒక ఆప్షన్గా ఉంటాడని తీసుకున్నామని చెప్పాడు. సో కుల్దీప్ యాదవ్ ఈజ్ యువర్ ఫస్ట్ చాయిస్. సో కుల్దీప్ యాదవ్ ఫస్ట్ చాయిస్గా మనం బంగ్లాదేశ్తో ఆడబోయే మొట్టమొదటి మ్యాచ్లో కుల్దీప్ యాదవ్తో స్టార్ట్ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే గంభీర్ చెప్పింది కూడా, అది కుల్దీప్ యాదవ్ ఫస్ట్ చాయిస్గా ఉంటాడు, వరుణ్ చక్రవర్తి ఒక ఆప్షన్గా ఉంటాడు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే కుల్దీప్ యాదవ్ నాకు సరిగా గుర్తులేదు, బట్ వెదర్ హీ ప్లేడ్ ఫర్ కేకేఆర్, గంభీర్ కెప్టెన్గా ఉన్నప్పుడు ఆడేది లేదో నేనైతే చెక్ చేయలేదు, వాట్ ఎవర్. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే గంభీర్ క్యాండిడేట్ ఎవరు? గంభీర్ టీంలోకి తీసుకొచ్చి వరుణ్ చక్రవర్తిని అదే పనిగా టీంలోకి తీసుకొచ్చి ఆడిస్తున్నాడు. సో వరుణ్ చక్రవర్తి కోచ్ క్యాండిడేట్ అనే విషయం కుల్దీప్ ఖచ్చితంగా తెలుసు. సో అతనికి బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఏముంటుంది? బంగ్లాదేశ్తో మ్యాచ్ ఆడినప్పుడు కూడా నేను ఫస్ట్ చాయిస్ కాదు కదా, నేను కనుక సరిగ్గా ఆడకపోతే అతను తీసుకొస్తారేమో, వరుణ్ చక్రవర్తిని ఆడిస్తారేమో అని చెప్పి అది డెఫినెట్గా దట్ విల్ ప్లే ఆన్ హిస్ మైండ్. అవునా కదా? మీరే చెప్పండి, మీరు కూల్గా ఆలోచించండి. ఖచ్చితంగా అతనికి ఆ వర్రీ అనేది ఉంటుంది. ఒకవేళ నేను సరిగ్గా ఆడకపోతే కోచ్కి ఇష్టమైన క్యాండిడేట్ రెడీగా ఉన్నాడు, బ్రీతింగ్ డౌన్ మై నెక్, అతను తీసుకొస్తారేమో అని ఒక ఫీలింగ్, మెడ మీద ఒక కత్తి వేలాడుతున్నట్టుగా ఉంటుంది అతనికి. డెఫినెట్గా ఉంటుంది అనేది నాకు అనిపిస్తుంది. సో అది ఇష్యూ. అందులో కుల్దీప్ యాదవ్ ఏంటంటే కొంచెం షార్ట్ ఆన్ కాన్ఫిడెన్స్. మనం ఎలాగైతే కేఎల్ రాహుల్ చెప్పుకున్నాం, కుల్దీప్ యాదవ్ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ లోగా అనిపిస్తాడు. సో అతను చాలా ఇంపార్టెంట్ బౌలర్, మనకి చాలా ఇంపార్టెంట్ బౌలర్. అద్భుతమైన రికార్డు ఉన్నది. బౌలింగ్ యావరేజ్ 26 ఎంతో ఉంది, విచ్ ఇస్ వెరీ గుడ్ ఇన్ 1 days. ఆ ఎకానమీ కూడా 5 ఉంది, విచ్ ఇస్ రియలీ గుడ్. ఇప్పుడున్న సర్కమ్స్టెన్సెస్లో వెరీ గుడ్ ఎకానమీ. సో అంత మంచి బౌలర్ని అతని మీద అనవసరమైన పోటీ పెట్టారని ఇద్దరిలో ఆడించే అవకాశం నాకు ఏ మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే మీరు ఆలోచించండి ఒకసారి, ఇండియా ఇప్పుడు ఒక అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారంటే అలా ఆడాలి అంటే మీకు నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాలి. మనం ఈవెన్ ఇంగ్లాండ్తో జరిగిన 1 day సిరీస్ ఈజీగా గెలిచినప్పుడు కూడా మనం 4 wickets తేడాతో గెలిచాం. మీ నెంబర్ 8 బ్యాట్స్మెన్ జడేజా 2 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది, 2 మ్యాచ్లో 3 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది నెంబర్ 8. వాషింగ్టన్ కావచ్చు, ఎవరిని కావచ్చు. సో మీరు ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా మీరు అగ్రెసివ్గా ఆడుతున్నారు కాబట్టి మీరు ఇంగ్లాండ్ మీద ఎంత కన్విన్సింగ్గా గెలిచినప్పటికీ మీ నెంబర్ 8 కూడా బ్యాటింగ్ వచ్చారు. లాస్ట్ మ్యాచ్కి వచ్చేసరికి మీ నెంబర్ 11 కూడా బ్యాటింగ్ వచ్చారు. ఎందుకంటే అగ్రెసివ్గా ఆడుతున్నారు, మీరు గోయింగ్ ఫర్ యువర్ షాట్స్. అలాంటప్పుడు నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాలి. నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాలంటే మీ ఇద్దరు
స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఆడాల్సిందే. అక్షర్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు, జడేజా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సో వాళ్ళిద్దరూ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఇద్దరిని ఆడించడం అనేది సాధారణంగా ఎవరు చేయరు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడిస్తున్నారు. ఎందుకంటే మనకి బంగ్లాదేశ్లో అంత ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఇప్పుడు ఉన్నట్టుగా లేరు. ఒకప్పుడు ఉండేవారు, షాకిబ్ కూడా లేడు కదా ఇప్పుడు. ఈవెన్ పాకిస్తాన్లో కూడా అంత ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ లేనంటే ఉన్న లెఫ్ట్ హ్యాండర్స్ అందరూ కూడా మీకు న్యూజిలాండ్లో ఉన్నారు. న్యూజిలాండ్లో మీకు డెవన్ కాన్వే ఉన్నాడు, రచిన్ రవీంద్ర ఫిట్గా ఉన్నాడు, రచిన్ రవీంద్ర, టామ్ లేథమ్, ఇంకా చాలామంది, మైకెల్ బ్రేస్వెల్ కానీ, చాప్మెన్ కానీ, శాండ్నర్, అందరూ లెఫ్ట్ హ్యాండర్స్. అక్కడ మీరు ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్తో వెళ్ళారు. సో వాషింగ్టన్ సుందర్ టీంలో ఎందుకున్నాడంటే న్యూజిలాండ్ జరిగే మ్యాచ్లో మీరు ఖచ్చితంగా ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, ఒక ఆఫ్ స్పిన్నర్తో వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని వాషింగ్టన్ సుందర్ టీంలో ఉన్నాడు. ఓకే, అగ్రీడ్. సో నేను అనేది అంటే బేసిక్గా మీకు నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాలి అంటే యూ షుడ్ ప్లే బోత్ యువర్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్. అది అక్షర్ జడేజా కావచ్చు, లేకపోతే అక్షర్ వాషింగ్టన్, లేకపోతే జడేజా వాషింగ్టన్, ఎవరైనా కావచ్చు, డిపెండింగ్ ఆన్ యువర్ ప్రిఫరెన్స్. సో అలాంటప్పుడు మీకు మరొక స్పిన్నర్కి మాత్రమే థర్డ్ స్పిన్నర్గా ఐదర్ కుల్దీప్ ఆర్ వరుణ్ చక్రవర్తికి మాత్రం అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కుల్దీప్ మీద ప్రెషర్ పెట్టాం అవసరం. కుల్దీప్కి ఏంటంటే నేను ఖచ్చితంగా అన్ని మ్యాచ్లో ఉంటాడంటే అతను చక్కగా బౌలింగ్ వేస్తాడు. అలా కాకుండా కుల్దీప్ సరిగ్గా వేయకపోతే వరుణ్ చక్రవర్తి ఒక కుల్దీప్ ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు అనుకుందాం, గాడ్ ఫర్ బిట్ ఫెయిల్ అయ్యాడు అనుకుందాం, వరుణ్ తీసుకొచ్చారు. వరుణ్ కూడా ఈ ఫార్మాట్లో అంత ఎఫెక్టివ్ కాదు. అతను T20స్లో తిరుగులేదు అతను ఇప్పుడున్న పరిస్థితుల్లో. అతను కూడా ఫీలింగ్ ఉంటుంది, ఒకవేళ నేను బాగా బౌలింగ్ వేయకపోతే నన్ను పక్కన పెట్టి కుల్దీప్ నడిస్తారేమో అని అతనికి టెన్షన్. సో ఇది నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. 2022 T20 వరల్డ్ కప్లో యూ హ్యాడ్ బోత్ వికెట్ కీపర్స్ దినేష్ కార్తిక్ అండ్ రిషబ్ పంత్. మీకు క్లారిటీ లేదు ఎవరిని ఆడించారు. కొన్ని మ్యాచ్లో దినేష్ ఆడించారు, కొన్ని మ్యాచ్లో రిషబ్ ఆడించారు. ఇద్దరు ఫెయిల్. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇదే కాంటెక్స్లో నేను చెప్పేది ఏంటంటే అదే ప్రెస్ కాన్ఫరెన్స్, థర్డ్ వన్డే తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో గౌతమ్ గంభీర్ ఒక విషయం చాలా చాలా క్లియర్గా చెప్పాడు. మా ఫస్ట్ చాయిస్ కీపర్ విల్ బి కేఎల్ రాహుల్. నేను ఒక వీడియోలో కూడా క్లియర్గా అదే చెప్పాను, అది క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి. అలాంటి క్లారిటీ ఇచ్చాడు. ఎందుకంటే కేఎల్ రాహుల్ మీదనే వెళ్తున్నాం మేము, ఇద్దరి మధ్య పోటీ పెట్టట్లేదు. అవకాశం ఇచ్చినప్పుడు ఆడతాడు రిషబ్ పంత్, కానీ కేఎల్ రాహులే మా ఫస్ట్ చాయిస్ కీపర్, చాలా మంచి కీపింగ్ చేస్తున్నాడు, అతనితోనే మేము వెళ్తామని కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. అది ఉంటే బాగుంటుంది. అప్పుడు ఏంటంటే కేఎల్ రాహుల్కి షార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కాబట్టి అతని మీద టీం ఆ కాన్ఫిడెన్స్ ఉంచితే అతను కీపింగ్ బాగా చేస్తాడు, బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు. సో కేఎల్ రాహుల్ మీద ఆ కాన్ఫిడెన్స్ ఉంచారు. అలాంటిది మరి అదే ఆన్ ద సేమ్ టోకెన్ మీకు ఇక్కడ కూడా ఈ రకమైన పోటీ పెట్టడం వల్ల కుల్దీప్కి వరుణ్ చక్రవర్తి మధ్య ఆ అనవసరమైన టెన్షన్ వాళ్ళ ప్రెషర్ క్రియేట్ అవుతుంది కుల్దీప్ పైన. లేదు వరుణ్ చక్రవర్తిని ముందు ఆడించారు. కుల్దీప్ కూడా చాలా లాంగ్ ఇంజరీ నుంచి వస్తున్నాడు, ఇంకా ఫుల్ రిథంలోకి రాలేదు. మన సెకండ్ టైం బాగానే బౌలింగ్, ఫస్ట్ ఆడిన వన్డేలో కంటే తర్వాత ఆఖరి వన్డేలో మంచి బౌలింగ్ వేశాడు. బట్ స్టిల్ కుల్దీప్ మీద ఈ ప్రెషర్ పెట్టడం ఎంతవరకు అవసరం? 5 స్పిన్నర్స్ మనకు అవసరం. ఓకే, అతను బాగా బౌలింగ్ చేస్తున్నాడు కరెక్టే, కానీ వెన్ యూ కెన్ ప్లే ఓన్లీ 1 ఆఫ్ దెమ్, నాట్ 2 ఆఫ్ దెమ్. ఏ కాంటెక్స్ట్లో కూడా నేను ఐ డోంట్ ఫోర్సీ. అంటే మన బ్యాటింగ్ చాలా బాగా ఆడేస్తున్నారు మన వాళ్ళు అనుకున్నా సరే మీకు అటు స్లో వికెట్స్ మీద సడన్గా వికెట్లు పడినా పడతాయి, వికెట్స్ కోసం వెళ్ళాల్సి వస్తే వికెట్లు పడతాయి. సో నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంచే అవకాశం ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే జడేజా అంత బాగా బౌలింగ్ చేస్తున్నాడు, అక్షర్ అంత బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు, మీకు మంచి ఆప్షన్స్ ఇస్తున్నాడు, ఎక్కడైనా బ్యాటింగ్ ఇచ్చే ఆప్షన్స్ ఇస్తున్నాడు. సో అలాంటప్పుడు వాళ్ళిద్దరిని ఆడిస్తున్నప్పుడు మీకు 5వ స్పిన్నర్ అవసరమా? అశ్విన్ చెప్పినట్టుగా 5వ స్పిన్నర్ 1 too many, 2 too many స్పిన్నర్స్ మనకి కనిపిస్తున్నారని చెప్పి నాకు అనిపిస్తుంది. 4 తీసుకెళ్ళాలంటే అర్థం ఉంది. 4 తీసుకెళ్ళడానికి మనం అన్నట్టుగా 3 ఆడిస్తారు, ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ ఉంటాడు. 3 మీరు 11లో చాలా సందర్భాల్లో ఆడిస్తున్నారు కాబట్టి ఒక స్పిన్నర్ ఉంటాడు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య అనవసరమైన పోటీ పెట్టారే. ఎలాగైతే మీరు ఆ పోటీ లేకుండా రిషబ్ పంత్ ఆడాడు అని చెప్పడమే కాకుండా ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో అందరికీ ఛాన్స్ వచ్చింది. టీంలో ఉన్న 16 మంది ప్లేయర్స్ అనమాట, 16-15 ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అవకాశం వచ్చింది. రిషబ్ పంత్కి రాలేదు. రిషబ్ పంత్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సో దాంట్లో క్లియర్గా మన టీమ్ మేనేజ్మెంట్ కానీ, కోచ్ కానీ, కెప్టెన్ కానీ ఏం చెప్పారంటే మేము రాహుల్ని నమ్ముతున్నాం. సో అలాంటి ఫెయిత్ మీరు రాహుల్ మీద ఉంచిన కాన్ఫిడెన్స్ మీరు కుల్దీప్ మీద కూడా ఉంచుంటే బాగుండేది. అలా కాకుండా కుల్దీప్కి పోటీ పెట్టడం వల్ల డ్యామేజ్ జరుగుతుందేమో అనిపిస్తుంది. అది కుల్దీప్ని ఆడించినా డ్యామేజ్ జరుగుతుంది, వరుణ్ని ఆడించినా డ్యామేజ్, ఇద్దరిలో ఒకరిని ఆడించే అవకాశం.
అందుకని ఈ సెలక్షన్ నాకైతే ఏ మాత్రం అర్థం కాలేదు. వరుణ్ చక్రవర్తి ఇద్దరు ఆడిస్తే ఇద్దరు, ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీయాలి బాగుంటుంది. కానీ మనకి బ్యాటింగ్లో నెంబర్ 8 దాకా బ్యాటింగ్ లేకపోతే కష్టం అవుతుంది కదా. ఆప్షన్ పెట్టుకున్నారు మీరు నెంబర్ 7 దాకా బ్యాటింగ్ ఉంటుంది. మేము ఈవెన్ వన్డే వరల్డ్ కప్లో నెంబర్ 7 దాకా బ్యాటింగ్ పెట్టుకుని 4 టేల్ రన్స్తో వెళ్ళాం. కానీ ఇప్పుడు మనం ఆడుతున్న తీరులో అది మారింది. సో మరి ఎప్పుడైనా ఈ సందర్భంలో ఆడిస్తారా? ఏ టీం మీద ఆడిస్తారా? నాకైతే డౌటే. వాళ్ళిద్దరిని ఆడిస్తారనే సందర్భం నాకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏషియన్ టీమ్స్ గ్రూప్ స్టేజ్లో మనం ఏషియన్ టీమ్స్ ఆడుతున్నాం. పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ దిస్ ప్లే స్పిన్ వెల్. సో అలాంటప్పుడు వీళ్ళిద్దరిని ఆడిస్తారా? నాకైతే నమ్మకం లేదు. జడేజాని కానీ అక్షర్లో ఇద్దరిని ఎవరిని పక్కన పెడతారు? జడేజా ఆడిన 2 మ్యాచ్లో అద్భుతమైన మంచి రిధంలో కనిపించి అతనే చెప్పాడు స్వయంగా, ఏంటంటే నేను డొమెస్టిక్ మ్యాచ్లో ఆడడం వల్ల నా రిధం వచ్చింది, నాకు మంచి రిధం వచ్చిందని చెప్పాడు. సో అది మంచి రిధంతో బౌలింగ్ చేశాడు జడేజా. అక్షర్ బౌలింగ్ బాగానే చేస్తున్నాడు, బ్యాటింగ్ అయితే ఇంకా అద్భుతంగా చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఉండగా అలాగే మన అనుకుంటూ వాషింగ్టన్ సుందర్ని న్యూజిలాండ్తో ఆడిస్తారు. వేర్ ఈస్ ద ప్లేస్ ఫర్ వరుణ్ చక్రవర్తి? వరుణ్ చక్రవర్తి ఆడాలంటే కుల్దీప్ ప్లేస్లో ఆడాలి. అది నాకు అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.